పరంగా అయితే మాత్రం ఒక సెకండ్ హాఫ్ అయితే బాగుందన్న. బట్ ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్ అనిపించింది. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ మాత్రం చాలా బాగున్నాయి సినిమాలో. ఏంటంటే కొంచెం లాజిక్ లెస్ సీన్స్, కొంచెం ఆ బోరింగ్ గా చాలా స్లోగా అప్పుడే లవ్, అప్పుడే పాట, అప్పుడే ఫైట్, అలా బోరింగ్ గా రొటీన్ గా తీసుకెళ్లారు. బట్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే ఒక కంటెంట్, ఒక స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్ గా తీసుకెళ్లారు. బాగుంది. మంచి హిట్ అయితే అనిపిస్తుంది. ఆయన యాక్టింగ్ అని కాదు కానీ ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. క్లైమాక్స్ లో వచ్చి ఒక సీన్ అయినా లేదంటే స్టార్టింగ్ లో స్టార్టింగ్ 20 minutes మొత్తం ఆయన మీదే ఉంటుంది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ వరకు చాలా బాగుంది. డైలాగ్ ఎందుకో డబ్బింగ్ అంత ఆయనకి సెట్ అవ్వలేదు. ఉన్నాయన్న ఒక ఫ్యాన్ గా ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యే చాలా ఎమోషనల్ సీన్స్ అయితే ఉన్నాయి. దాని వరకు చాలా మంది ఫ్యాన్స్ కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ప్రతి ఒక్క ఫ్యాన్ తన హీరో కోసం ఏదో ఒక విషయాన్ని సాక్రిఫైస్ చేస్తుంటాడు. అలాంటివన్నీ గుర్తొస్తాయి. హీరోయిన్ కోసం ఒక సినిమా ఉపేంద్ర గారి సినిమా కోసం వచ్చారు. మూవీ అయితే అసలు చాలా బాగుంది. క్లైమాక్స్ మాత్రం ఏడిపించారు. ఒక ఊరి కోసం, ఒక ఊర్లో పవర్ లేకుండా ఏం లేకుండా ఒక థియేటర్ కట్టాలి అని ఒక ధీమతో వెళ్ళారు. ఒక హీరోయిన్ ఒక లవ్ కోసం. యాడ్సప్ అన్న, మీ మూవీ చాలా బాగుంది. నేను స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్క ఫ్యాన్స్ ఈ మూవీ చూస్తే మీరు కొద్దిగా మాత్రం చెప్పిన ఆలోచన. థ్యాంక్ యూ. గారికి కానీ రామ్ గారికి కానీ అసలు పెర్ఫార్మెన్స్ వైజ్ కానీ ఆ ఎమోషన్స్ కానీ బాగా చూపించాడు. ఒక అభిమానికి ఒక హీరోకి ఉండే మధ్య ఉండే ఆ రిలేషన్ బాగా చూపించాడు. సో మంచి బ్లాక్ బస్టర్.